అప్పా జంక్షన్ అని అంటుండే సమైక్యాంధ్రలో. తెలంగాణ వచ్చినాక టీఎస్పీఏ జంక్షన్ అంటారు, టీజీపీఏ జంక్షన్ అంటారు. రోడ్ అవతల ఆ టీజీపీఏ జంక్షన్. ఈ వెహికల్స్ ఏమో కొన్ని అవతలది కోవరార్ ఎక్కుతున్నాయి. ఇదేమో వచ్చి మన చేవెళ్ళ వికారాబాద్ రోడ్. బాగా డిమాండ్ ఉన్న ఏరియా మీకు తెలుసు, 111 ఏరియా కూడా. అయితే ఇక్కడ నుంచి వస్తే మొయినాబాద్ మనకి 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. మొయినాబాద్ దాటినాక అమ్దాపూర్ విలేజ్ ఉంది. అక్కడ 2-3 మంచి ప్రీమియం ఫామ్ ప్లాట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మనకు అందులో ఒక ఫామ్ ప్లాట్ కమ్యూనిటీ డీల్ దొరికింది. కాలేజ్ పోతున్నట్టుంది. అయితే ఇక్కడ ఇదే రూట్లో మనకు చిలుకూర బాలాజీ టెంపుల్ అండ్ జేబిఐటి కాలేజ్ ఇవన్నీ వస్తాయి. అయితే ఫామ్ ప్లాట్ కమ్యూనిటీ చూపిస్తాం మీకు. ఈ నుంచి హార్డ్లీ మనకు 20 మినిట్స్ డ్రైవ్ చూసుకోవచ్చు. ఓకే, 20 మినిట్స్ డ్రైవ్. ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫామ్ ప్లాట్ కమ్యూనిటీ. మొయినాబాద్ వచ్చేసి 11 కిలోమీటర్స్. జస్ట్ స్టే ట్యూన్, చూపిస్తాం మీకు. సో 15 కిలోమీటర్స్లో మనం అరౌండ్ 8 దాకా వచ్చినాక ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి. ఆడ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే ఉన్నాడు. వైఎస్ఏనా చూడాలి, మేబీ వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి. ఈడ మన జేబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ కొట్టాలి. ఈ రోడ్ సీదా ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్లో మనం వెళ్ళే ఫామ్ ప్లాట్ కమ్యూనిటీ. సో ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ చేవెళ్ళ వికారాబాద్ వెళ్తుంది. ఇది ఆల్రెడీ వర్క్ నడుస్తుంది కదా వెనకాల ముందల. అక్కడ రోడ్ ఏడా ఆపేటట్లేదు. తమ్ముళ్ళు భావి భారత ఇంజనీర్లు చూడొచ్చు. జేబిఐటి కాలేజ్ లోపలికి వస్తున్నాం. గుడ్ లక్ తమ్ముళ్ళు. మీరు జెన్జీ అంటారా ఏమంటారో మీరు నాకు తెలియదు, కానీ మంచి పేరు తీసుకురండి భారతదేశానికి. మంచి సిటిజన్స్ అవ్వండి. యా, అయితే ఇది చేవెళ్ళ వికారాబాద్ రోడ్. బ్యాక్ వెళ్తే మనకు హైదరాబాద్ ఇంతకుముందే చూపించినాం ఓఆర్ఆర్ జంక్షన్ వస్తుంది. ఈ నుంచి మనకు 6.5 కిలోమీటర్స్ రేడియస్లో ఫామ్ ప్లాట్ కమ్యూనిటీ చూసుకోవచ్చు. చూపిస్తాం మనం ఫామ్ ప్లాట్ కమ్యూనిటీకి వెళ్ళి ఇంకా డీటెయిల్ చూపిస్తాం. అయితే ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన చేవెళ్ళ వికారాబాద్ రోడ్ మనకు ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి దీనికి ఇప్పుడు బైపాస్ మొయినాబాద్ అటు వెనకాల నుంచి ఇట్లా వస్తుంది. ఇంకా అప్పుడు ఆ ఫామ్ ప్లాట్ కమ్యూనిటీకి రోడ్ అనేది అప్పుడు హైవే అనేది ఇంకా దగ్గర అవుతుంది. అఫ్కోర్స్ అది ఇంకా టైం పడుతుంది, కానీ జస్ట్ హెడ్స్ అప్ ఇస్తున్నా. సో మనం స్ట్రైట్ వెళ్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ అట్లనే ఇక్కడ సంజీవ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, కపిల్ ఆగ్రో ఫామ్ ఉంది. సో ఈ 6.5 కిలోమీటర్స్లో 1-2 ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. నేను మీకు అవి కూడా చూపిస్తాను. జస్ట్ స్టే ట్యూన్. వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి జర ఇక్కడ చేవెళ్ళ వైపు, ఎందుకంటే చేవెళ్ళ కానీ ఆయన పాదయాత్ర చేసిండన్నట్టు గుర్తు నాకు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చేవెళ్ళ చెల్లెమ్మ మన సబితమ్మ ఏదో ఎంకరేజ్ చేసి, సో ఇక్కడ చూసుకోవచ్చు బైపాస్ రోడ్ వరకు. ఇది యాక్చువల్గా ఇట్లా పోయి డైరెక్ట్ ఇట్లా దిగేయచ్చు. ఇంకా అక్కడ నుంచి రోడ్డు అప్పుడు 6.5 కాకుండా 4.5 అవుతుంది. మీకు ల్యాండ్ మార్క్స్ చూపిస్తాయి ఇలా రూట్లో. సో ఇక్కడ మొయినాబాద్లో వాటికా ఇక్కడ చూడవచ్చు. ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉందంట. ఇక్కడ క్రికెట్ అకాడమీ ఆల్రెడీ మనము అదేది గుత్తాజ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ కూడా దాటినాం. ఇప్పుడు ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ కూడా దాటేస్తున్నాం. మొయినాబాద్ దాటి మనం అమ్దాపూర్ విలేజ్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకు సానియా మిర్జా టెన్నిస్ అకాడమీ కూడా ఉంది. ముర్తుజా కూడా మొయినాబాద్ అంటారంట. మనం వెళ్ళేది ఇట్లా సీదా అమ్దాపూర్ వెళ్తాం. మొయినాబాద్ దగ్గర నుంచి చూసినాం మనం గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ అండ్ సానియా మిర్జా. ఇక్కడనే కొన్ని ఫామ్ ప్లాటింగ్ కమ్యూనిటీస్ కూడా వస్తున్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళది కూడా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఎవరన్నా ఇక్కడ కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. మనం వెళ్ళేది 5 కిలోమీటర్సే, కానీ డిఎస్ఆర్ వాటికి 7 కిలోమీటర్స్ చూసుకోవచ్చు. మనది వచ్చేసి 5 కిలోమీటర్సే. డిఎస్ఆర్ వల్ల ఆఫ్ కోర్స్ ఇట్లా ప్రీమియం ఉంటాయి. పచ్చని ప్రకృతి ఒడిలో ఇక్కడ ఫామ్ హౌసెస్ కల్చర్ ఎక్కువ. సో మనం కూడా ఫామ్ ప్లాట్ చూసుకోవడానికి పోతున్నాం. స్టేట్ అమ్దాపూర్ విలేజ్కి వచ్చినాం. మేదీపట్నం నుంచి 288 బస్ కూడా ఉంది అమ్దాపూర్ విలేజ్కి. ఆ బస్ ఎక్కడ పోతుందో మనకు తెలియదు. మనము బస్ ఇక్కడ తిప్పుకుంది, మనం ఇటు వెళ్తాం. ఈ లేన్లో ఉంది కమ్యూనిటీ, అంటే 4 విలేజ్లోనే ఉంది కమ్యూనిటీ అమ్దాపూర్ విలేజ్.
విలేజ్లో ఎంటర్ అయినాక ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కనే ఈ ఫామ్ ప్లాటింగ్ కమ్యూనిటీ 10 acres. సో ఇది మన ఫామ్ ప్లాట్ కమ్యూనిటీ 10 acres మీకు చెప్పిన కదా. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం 10 acres ఇది చూసుకోవచ్చు. అటు ఇటు రకరకాల ఫ్రూట్ శాంప్లింగ్స్ పెట్టిండ్రు. కొన్ని పండ్లు కూడా వండుతున్నాయి అంట, చూసుకోవచ్చు. దీని లోపల ఒక వీళ్ళదే ల్యాండ్ కూడా ఉంది. అదేమో ఫామ్ హౌస్కి ఇచ్చిన. ఫ్యూచర్లో అది వెల్నెస్ సెంటర్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ప్లాట్స్, రైట్ సైడ్ ప్లాట్స్ 800 yards నుంచి 2000 yards దాకా ఉంది. పైన చూసుకుంటే మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, చూసుకోవచ్చు. ప్లాట్ నెంబర్స్ లెఫ్ట్ రైట్. ఇక్కడ రైట్ సైడ్ కాంపౌండ్ కూడా కనిపిస్తుంది. ఇది ఒక ఫామ్ హౌస్. ప్రస్తుతానికి థర్డ్ పార్టీ వాళ్ళకి లీజ్కి ఇచ్చిండ్రు. అది కొన్ని రోజులు తర్వాత ఇది వెల్నెస్ రిసార్ట్ లాగా చేసే ఆలోచన. డెడ్ ఎండ్లో ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది చూపిస్తాం మీకు. జస్ట్ స్టేట్ యూన్. సో ఆ డెడ్ ఎండ్లో ఫామ్ హౌస్ ఇది. అది డెడ్ ఎండ్లో కడుతుందేమో ఇండివిజువల్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఫామ్ హౌస్ లీజ్కి ఇస్తారు, చూసుకోవచ్చు. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్, వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. ఏం అభిమాని ఈసారి చేతులు పక్కకు పెట్టి ఈసారి ట్రైపాడ్ వాడుతున్నావు అని మీరు అనొచ్చు. మననే బర్త్డే అయితే మా వైఫ్ ఏదో ట్రైపాడ్ గిఫ్ట్ తీసుకో అబ్బా అని ఇచ్చింది. సో ఈసారి ట్రైపాడ్తో ఇస్తున్నాం. ఎనివే సబ్జెక్ట్ వచ్చేసి ఇంతకుముందే డిస్క్రిప్షన్ అంతా చూపించిన. ఏ మన అప్పా జంక్షన్ నుంచి హార్డ్లీ 15 kilometers, అంటే 20 minutes డ్రైవ్. నెక్స్ట్ వచ్చేసి ఒక మన కోకాపేట్ కావచ్చు, గచ్చిబౌలి నుంచి ఒక 28 kilometers, కోకాపేట్ నుంచి ఒక 18, ఎయిర్పోర్ట్ నుంచి 22. సో డిస్టెన్స్లో అయితే చూపించిన. అయితే ఆల్రెడీ ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. హార్డ్లీ ఒక 6 months దిగొచ్చు. ఇంకొక ఫామ్ హౌస్ వచ్చేసి అది ప్రస్తుతానికి లీజ్కి ఇస్తారో అది వెల్నెస్ రిసార్ట్ లాగా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డెవలపర్స్, వాళ్ళే ల్యాండ్ లార్డ్స్. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే ప్రస్తుతానికి వాళ్ళ ల్యాండ్ పోర్షన్ ఏదైతే ఉందో ఒక ఫామ్ హౌస్ కట్టి థర్డ్ పార్టీకి లీజ్కి ఇచ్చిండ్రు. తర్వాత అది వెల్నెస్ హబ్ లాగా చేసే ఆలోచనలు ఉన్నారు. సో ఇది ఒక 10 acres కమ్యూనిటీ. స్టార్టింగ్ 600 నుంచి. ఇక్కడ స్పెషాలిటీ ఏంది, బేసిక్గా ఫామ్ ప్లాట్స్ అంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లోనే ఉంటాయి. మరి ఇది వచ్చేసిందంటే లివబుల్ కండిషన్లు ఉంది. కొందరు తిరిగేటోళ్ళు మోకిలా శంకరపల్లి కాడకెళ్ళి తిరిగేటోళ్ళు ఉంటారు, తుక్కుగూడకెళ్ళి తిరిగేటోళ్ళు ఉంటారు. సో ఈ తుక్కుగూడ, శంషాబాదు అండ్ మన మోకిలా శంకరపల్లి మధ్యలో అప్పా జంక్షన్ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయం. ఇది 111 ఏరియా కిందకి వస్తుంది. సో మోయినాబాద్ అయితే మున్సిపాలిటీ అయింది. దారిలో ఇంతకుముందే చూపించినట్టు సానియా మిర్జా బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే క్రికెట్ అకాడమీ అని అందరు అకాడమీలు పోవాల్సిన అవసరం లేదు. బతకడానికి అయితే ఇక్కడ ఉంది. కిరాణా షాపులు, కటింగ్ షాపులు, ఏమంటారు, మోయినాబాద్ అయితే మున్సిపాలిటీ కాబట్టి షోరూంలు, బ్యాంకులు అన్నీ దగ్గరనే ఉన్నాయి. లివబుల్ కమ్యూనిటీ ఇది. సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా ఆమోదయోగ్యంగా ఉంది. సో 10 acresలో మొత్తం 32 to 33 plots ఉన్నాయి. అందులో డీల్ వచ్చేసి ఒక 8 plots ఉన్నాయన్నమాట. సో ఈ 8 plots ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఈ 8 plotsలో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కండి. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కూడా ఎటువంటి ప్రాపర్టీ సేల్కున్నా మనకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి ఇట్లా ట్రైపాడ్ పట్టుకొని వీడియో తీస్తా. లేదంటే కింద మన డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ పెడుతున్నా. నా వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. సో ఓన్లీ మనం వెస్ట్ హైదరాబాద్ అని కాకుండా వెస్ట్ సౌత్ హైదరాబాద్లో ఏంటంటే ట్రాక్షన్ బాగుంది, మంచి మూమెంట్ ఉంది. సో ఇప్పటికీ కొనేటోళ్ళు కొంటున్నారు, ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ యొక్క ఫామ్ ప్లాటింగ్ కమ్యూనిటీ ఏంటంటే బేసిక్గా కొందరేమో అగ్రికల్చర్ ల్యాండ్సే తీసుకోవాలనుకుంటారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరికితే 1/2 acre 1 acre తీసుకోవచ్చు, కానీ అవి కట్టుకోవడానికి రోడ్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కటే కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇంతకుముందు మీకు ఇనీషియల్గా చూపించినట్టు డిఎస్ఆర్ వాళ్ళది కూడా ఒక ప్రీమియం కమ్యూనిటీ వస్తుంది. ఇది కాకుండా కూడా ఇంకొకటి 2 ఫామ్ ప్లాటింగ్ ప్రీమియం కమ్యూనిటీస్ ఇక్కడ వస్తుంది. ఇక వాటి ప్రైస్లు ఏందనేది మనకు అవుట్ ఆఫ్ సిలబస్. మనం చేస్తున్న ఈ డీల్లో మాత్రం కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ పెట్టిన. అందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్గా ఉంది 8 plots వరకు. సో ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అభిమాన్, మనం ఇక్కడ కట్టుకొని బతకొచ్చు అంటే ఖచ్చితంగా బతకొచ్చు, కమ్యూట్ కూడా చేయొచ్చు. అది ఎవరెవరు పర్సనల్ ఛాయిస్. ఇది లేదు మనం అదే హై రైజ్లో ఉంటాం,
వాన పడితే బంపర్ టు బంపర్ ఉంటామంటే ఎవరెవరు వ్యక్తిగత అభిప్రాయం. కొందరు ఉండి ఇప్పుడు ఆర్గానో ఉంది మన వెళ్ళే రూట్ల అంతారము ఆ రూట్ల ఆర్గానోలో కూడా ఉండేటోళ్ళు ఉంటుండ్రు, ఎవరెవరు పర్సనల్ చాయిస్. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్పడానికే ఈ వీడియో తీసిన. సో ఈ యొక్క 10 ప్లాట్స్ నథింగ్ మరి 10 acres ఫార్మ్ ప్లాటింగ్ కమ్యూనిటీ నుంచి అయితే పాయింట్ పైన ఉంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే ఏం లేదు. చుట్టూ ఒక గేట్ ఉంది, చుట్టూ కాంపౌండ్ కూడా కట్టి పెట్టిన, అంతేగాని క్లబ్ హౌస్ గట్రా అయితే లేదు. సో నెక్స్ట్ వెల్నెస్ అది అయితే కనుక దానికి కూడా మనకు యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎంతైనా ప్లాట్ ఓనర్స్కి కొంచెం యాక్సెస్ అయితే ఇస్తారు. అందులో మినీ స్విమ్మింగ్ పూల్ కొంచెం రిక్రియేషన్కి అయితే ఆస్కారం అయితే ఉంది. సో ఇందులో ఆమ్దాపూర్లో ఉన్నాం. ఈ ఆమ్దాపూర్ ఎక్కడ 1110 ఏరియాలో మోయినాబాద్లో ఉంది. ఇందులో ఉన్న ఈ ఫామ్ ప్లాటింగ్ కమ్యూనిటీలో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ తెలుసుకున్నా మనకు చెప్పండి, మనం కూడా వాటిని కూడా ప్రమోట్ చేద్దాం. నా ఫోన్ నెంబర్ గుర్తుంది కదా, 9885926347. అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.